హాయ్ అండి. ఈరోజు నేను కొబ్బరి గారెలు చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ పచ్చి కొబ్బరి తీసుకోవాలి. కొబ్బరి అంతా తీసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. ఎక్కువ వేసుకుంటే పల్చగా అయిపోతుంది కొబ్బరి అంతా. మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఒక స్పూను బియ్యం పిండి, ఒక స్పూను బేసను, కొంచెం పసుపు, తగినంత సాల్టు, తగినంత కారము వేసేసుకొని కొత్తిమీర, పుదీనా, కల్లమాకు అన్నీ వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. ఫస్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. సూప్ వేయడం మిస్ అయిపోయింది. అన్నీ వేసేసుకొని కలుపుకోవాలి. ఫస్ట్ మొత్తం అంతా మంచి కలపాలి. వాటర్ ఎక్కువ ఏం పట్టదు. మనం పేస్ట్ చేసిన కొబ్బరి ఉంటుంది కదా, అందులోనే మస్తు అయిపోతుంది. కొబ్బరిలోనే చూసి కావాలంటే ఒక్క స్పూన్ అట్లా వేసుకోండి. పడితే వేసుకోండి, పడకపోతే వద్దు, వేసుకోకండి. మెత్తగా అయిపోతుంది, ఆయిల్ ఎక్కువ గుంజుతుంది. కొంచెం జీలకర్ర వేసేసుకొని అంతా కలపాలి. మంచి కలపాలి. కలుపుకొని పక్కకు పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడి అయ్యింది. మనం ఆయిల్ వేడయ్యే లోపల ఇప్పుడు మనం ఒక కవర్ తీసుకొని, కవర్ అయినా సరే, కర్చీప్ అయినా సరే, దేని మీదనైనా సరే, పాల కవర్ ఉన్నా సరే, దానిపైన అయినా సరే, ఇట్లా అన్నీ చిన్న చిన్నగా మనం చేసుకోవాలన్నమాట. బిల్లలు చిన్న చిన్న గారెల్లాగా కొట్టుకోవాలి. సన్నగా, దొడ్డుగా కాదు. దొడ్డుగా అయితే లోపటంతా పిండి పిండిగా ఉంటుంది. సన్నగా పలుచగా కొట్టుకోండి, చేసుకోండి. ఇట్లా ఒత్తుకోండి. అన్నీ ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ వేడయింది. ఇప్పుడు అందులో వేసేసుకుందాము. ఇది సాంబార్ అంచుకు, పప్పు అంచుకు పెట్టుకొని తింటే బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా బాగా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇప్పుడు మనం అందులోకి వేసేసుకొని, ఆయిల్లోకి వేసేసుకొని అటు ఇటు ఫ్రై చేస్తుండాలి. అప్పుడప్పుడు కదిలిస్తుండాలి, లేకపోతే మాడిపోతుంది. చూడండి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి, కదిలిస్తుండాలి. అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి. కొబ్బరితో చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. కొబ్బరి తినని వాళ్ళు ఉంటారు కదా పిల్లలు, మనం ఈ విధంగా చేసి పెడితే ఏదే కానీ ఇష్టంగా తింటారనమాట. అందు గురించి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మనం కావాలంటే కూడా ఆయిల్ వేడే లోపల అన్నిట్లా కూడా పేపర్ పైన చేసి పెట్టుకోవచ్చు రెడీగా. ఒకటేసారి కూడా వేసుకోవచ్చు, ఎన్ని పడితే అన్నీ వేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు. అప్పుడప్పుడు ఇలా కదిలిస్తుండాలి. ఒకటేసారి కదిలియకపోతే ఒక సైడ్ అంతా మాడిపోతుంది. ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. చూడండి, కొబ్బరి గారెలన్నీ ఇప్పుడు రెడీ అయిపోయింది. నేను చేసిన కొబ్బరి గారెలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.